టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడి అనేక విధములైనటువంటి ఆటంకముల నుండి ప్రమాదం నుండి తప్పించు మనకు అనుగ్రహించినటువంటి దివ్యమైన సమయం కొరకు ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ప్రార్థనతో వినండి. ఈ సమయం నాకు మీరు ఇంకా కొంతమందిని సమకూర్చుకొని వాక్యాన్ని వినడం మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున మరోసారి నీ యొక్క సన్నిధిలో మేము చేరి నీ ప్రశస్తమైనటువంటి వాక్యాన్ని, శక్తి కలిగినటువంటి మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యము మాకు అనుగ్రహించారు కనుక మిమ్మల్ని స్తుతించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వినిచున్నాడు ప్రతి ఒక్కొక్కరి హృదయంలో మీ వాక్యము ఆత్మ ద్వారా వారికి గ్రహింపవునట్లుగా సహాయం ఇచ్చాము. యేసు అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్తను గురించి మనం చూస్తున్నాం. ఇతని పేరు యోనా, అతని తండ్రి పేరు అమిత్తయి. యోనా గ్రంథం 1వ అధ్యాయం. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఘోరమైంది గనుక నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అది దేవుడు చెప్పినటువంటి మాట. కానీ యోనా భయకంపితుడు అయిపోయాడు. దేవుని యొక్క మాటకు అతడు అవిధేయుడయ్యాడు. చాలామంది దేవుడు ఒక మాట చెప్తే దానికి అవిధేయులు అవుతారు. దేవుని మాటకు అవిధేయత చూపించడం అనేది చాలా భయంకరమైనటువంటిది. దాని యొక్క పర్యవసానం చాలా ఉంటుంది. ఏదో ఎందుకు ఇలా భయకంపితుడయ్యాడు అని మనం ఆలోచిస్తే, నినివే అనేది అశూరీయుల యొక్క రాజధాని. అశూరీయులు అంటే వీళ్ళు చాలా భయంకరులు. వీళ్ళు ఎప్పుడూ కూడా దేవుని బిడ్డలకు శత్రులుగా ఉండేవారు. ఈ రాజధాని నినివే, ఈ మహాపట్నం. అందుకే దేవుడు అంటే ఏమంటున్నాడంటే మహాపట్నం అంటున్నాడు. దాని చుట్టూ 100 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఆ గోడ ప్రాకారం. అలాగే దాని వెడల్పు ఎలా ఉన్నదంటే 3 రథాలు ఒకదాని ప్రక్కన ఒకటి పెడితే 3 రథాలు ఒకేసారి పరుగులెత్తగలవు. మహాభయంకరమైన పట్టణమే కాకుండా వాళ్ళ శత్రువుల మీదకి వాళ్ళ యుద్ధాలు వెళితే వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళని చంపేయటమే కాకుండా ఆ తలలు వాళ్ళు మెడకేసుకునేవారు. మరి ముఖ్యంగా ఇశ్రాయేలీయులు అంటే వాళ్ళకి పడదు. దేవుని బిడ్డలైనటువంటి వారు దొరికితే ఏం చేసేవారంటే బ్రతికుండగానే ఆ తూలు ఒలిసేసేవారు. అది అందుకని నినివే పట్టణం అంటే యోనాకి చాలా భయం వచ్చేసింది. రక్షణ అనేది అక్కడ ప్రకటించుము అని అంటే వీళ్ళకి కాదు, ఈ భయంకరులకు కాదు, అది యూదులకే సంబంధించింది, లేకుంటే ఇశ్రాయేలీయులకు సంబంధించింది అని అనుకుంటున్నాడు అంతే. కానీ దేవుడు అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు. సోదరుడు ఎవడైనా, ఒకడు ఎంత భయంకరుడు అయినా, ఒకవేళ నువ్వు త్రాగుబోతు అయినా, నరహంతుడు అయినా, ఎవరైనా పర్లేదు, దేవుని యొక్క కృప నీ మీదకి వస్తుంది. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆ నినివే పట్టణమునకు ఒక ప్రవక్తను పంపించినటువంటి దేవుడు నీ దగ్గర కూడా ఈ రోజున, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వస్తూ ఉంది. ఎందుకంటే నీవు కూడా రక్షణ పొందాలని. ఎంత భయంకరమైన కార్యక్రమాలను చేసిన వాడైనా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు తగ్గించుకోవాలి. ఒకవేళ నువ్వు నరహంతకుడు ఏమో, ఒక ఊరిలో నేను వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అవగానే ఒక అతను వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు నేను నరహత్య గురించి చెప్పాను. అతను ఏమన్నాడంటే, నేను నరహంతకుడు అని ఏడుస్తూ ఉన్నాడు. ఏంటంటే ఏదో ఒక కొట్లాట వచ్చింది, అవతలామని ఒక గుద్దుతో కింద పడేసాడు. ఆ తర్వాత ఆమె చచ్చిపోయింది. ఏదో తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడుకో ఏదో ఉద్యోగం సంపాదించుకొని వచ్చి ఆ మీటింగ్ వచ్చాడు. అతడు నరహంతకుడు అయినప్పటికీ అతడు వాక్యం వినగానే యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తిని అతడు అనుభవించి అతడు మారాడు. సోదరులారా, ఎవరైనా సరే, నువ్వు ఎవరైనా సరే, ఈ సమయంలో నువ్వు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఏంటంటే భయంకరమైనటువంటి వాడు అయినా ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడేమో ఆ పట్టణానికి దుర్గతి కలుగును, ఎందుకంటే వారి యొక్క దోషము నా సముఖంలోకి వచ్చింది. అది అందుకని నువ్వు వెళ్ళి దుర్గతి కలుగుతుంది అని చెప్పు అని అంటే 3వ వచనం. అయితే
యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పోవాలని యోన యొప్పకు పోయి తర్షీషుకు పో ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోటకు ఓడ ఎక్కాడు. ఇతడు ఓడెక్కేసాడ అంత టక 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 అతడు పనులన్నీ ముగించుకొని టికెట్ కొనేసుకొని అతడు ఓడకేసాడు. తర్షీషు అనేటటువంటిది తూర్పులో ఉంది. ఈ నినివే అనేది ఎక్కడుందంటే పశ్చిమంలో ఉంది. దేవుడు ఒక చోటకు వెళ్ళమంటే కరెక్ట్గా వ్యతిరేకమైన చోటుకు వెళ్తూ ఉన్నాడు. చాలామందిని దేవుడు పిలిచినప్పుడు వారు దేవునికి విధేయత చూపించకుండా దానికి సరిగ్గా అవిధేయత చూపిస్తూ ఉన్నారు. సోదరుడు, నువ్వు దేవుడు నేను పిలిచాడేమో, నా సేవ చేయమని పలానా చోటకెళ్ళి వాక్యం చెప్పమని దేవుడు నీకు చెప్పాడేమో, కానీ నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఈ ప్రవక్త దేవుని ప్రవక్త అయి ఉండి మరి దేవుని యొక్క వాక్యమునకు అవిధేయత చూపించి ఒక చోటకి వెళ్ళమంటే ఇంకో చోటకి వెళ్తున్నాడు. సోదరుడు, నీ సంగతి ఎలా ఉందో నాకు తెలియదు. దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే పడమటికి వెళ్ళమంటే తూర్పుకి వెళ్తానంట, తూర్పుకి వెళ్ళమంటే కొంతమంది పరిస్థితి ఇది, ఇటు వెళ్ళమంటే అటు వెళ్తాను, అటు వెళ్ళమంటే ఇటు వెళ్తాను. కానీ ఇతడు అవిధేయత చూపించినందువలన ఆ ఓడకి చాలా ముప్పు వచ్చేసింది. మనం ఏం చూస్తున్నామంటే పెద్ద దేవుడు పెద్ద పెను తుఫాను పంపించాడు, భయంకరమైన పెను తుఫాను. ఆ తుఫానుకు ఆ ఓడ బ్రద్దలైపోయే స్థితికి వచ్చేసి చూసారా. ఒకవేళ మనం అవిధేయత చూపిస్తే నువ్వు ఎవరైనా సరే నీవు అవిధేయురాలు అయితే నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీకు మహా విపత్తును నువ్వు తెచ్చుకుంటావు. ఇది భయంకరమైన తుఫాను, గొప్ప తుఫాను. ఈ తుఫాను రాగానే ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయకంపితులైపోయారు. చూడండి, ఒక్క దేవుని బిడ్డ అవిధేయత చూపిస్తే అది అందరికీ, ఆ నష్టం అందరికీ చుట్టుకుంటూ ఉంటుంది. ఇతడు ఏం చేస్తున్నాడు? ఓడ అమరమునకు వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. ఎటువంటి భయంకరమైన ఆత్మీయమైన చీకటి అతను పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఓడవారు ఏం చేయాలో తొయ్యక ఆ ఓడలో ఉన్న ఈ ఓడను తేలిక చేయాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఉన్నటువంటి సరుకులన్నీ బయటపడేస్తున్నారు, సముద్రంలో పడేస్తారు. ఎంత విపత్తు, ఇంత కీడు, ఇంత నష్టం. మరి అంతే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైన తుఫాను వచ్చి మరి పంటల నష్టమే, అన్ని నష్టమే. ఒక దేవుని బిడ్డ అవిధేయత చూపిస్తే ఎంత నష్టం చూడండి. ఓడలో సరుకులన్నీ పడేశారు, వాళ్ళు మహా శ్రమ పడుతున్నారు. ఏం చేయాలో వారికి ఈ లోపల ఆ ఓడ నాయకుడు, ఓడ యజమాని అందరం చూస్తూ ఉన్నాడు. కొంతమంది వాళ్ళ దేవతలకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఇది ఎలా తప్పించుకోవాలని. ఓడ అమరమునకు వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నాడంటే ఆ ఓడ అమరు ఏం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటుంది. చూడండి, నీవు అవిధేయుడు అయితే నీకేం పట్టింపు ఉండదు. తుఫాను వచ్చినా నీకు అంతే. నేను నిద్ర, ఎటువంటి నిద్ర ఇది, దానికి ఏమన్నా అంతుందా? ఎంత పెద్ద తుఫాను వస్తుందంటే ఇది ఎలా నిద్రపోతున్నాడు? ఈ భయంకరమైన నిద్ర అతను ఆవరించి ఓడ అమరమునకు వెళ్ళి వాడు హాయిగా నిద్రపోతున్నాడంటే యోన ఓడ నాయకుడు ఏమంటున్నాడంటే ఓయి నిద్రపోతా. అన్యుడైనటువంటి నాయకుడు ఏమంటున్నాడంటే ఈ ప్రవక్తను ఓయి నిద్రపోతా. ఏం సంభవించింది? ఎందుకని నిద్రపోతున్నావు? నీవు నీ దేవునికి మరి నువ్వు ప్రార్థన చేసుకోవాలి కదా. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే లాస్ట్ అని ఓడ దిగువ భాగంలోకి పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండు. చాలామంది నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళకేమవుతుందో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళందరూ నశించి మునిగిపోతే ఎంతమంది నశించిపోతారు, ఎంతమందికి పరలోక పట్టణం దొరకదు, ఎంతమంది నరకాన్ని చేరిపోతారు. నువ్వేంటి, నువ్వు ఆఫీసులో పనిచేస్తున్నావేమో, నీ కాలేజీలో పనిచేస్తున్నావేమో, వాళ్ళకి కొలీగ్స్కి, నీ తోటి వారికి అకస్మాత్తుగా ఏదైనా సంభవించిందంటే ఎంతమంది నాశనం అయిపోతారు. సోదరులారా, నీవు గడ నిద్రలో ఉన్నావా? నీవు పాపమనే నిద్రలో ఉన్నావా? అవిధేయత చూపించినటువంటి వాడు ఇటువంటి పరిస్థితులు ఉన్నాడు. ఏమీ అర్థం కాదు. ఎంతమంది నీ బంధువులు వారు నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు, నీ స్నేహితులు నాశనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సంగతి నీకు తెలియకుండా నీ మత్తులో, నీ పాపములో, నీ యొక్క అవిధేయతలో నువ్వు మునిగి తేలుతున్నావు అంతే. పోయి నిద్రపోతా. నీకేం సంభవించింది?
అప్పుడు ఆ నాయకుడు అతని యొద్దకు వచ్చి 6వ వచనం, పోయి నిద్రపోతా, నీకేం వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కరుణించునేమో అని. ఎప్పుడైతే ఇతడు ఇలా అన్నాడో, ఈ ఓడ నాయకుడు, ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగైనా సరే దీన్ని తప్పించుకోవాలని సకల విధాల ప్రయత్నం చేస్తుంటే ఏమి పట్టించుకోలేదు, చేమ కుట్టినట్టు కూడా లేదు. ఎంత నష్టం వస్తుంది, ఎంత కీడు, వాళ్ళకు ఒక గ్రహింపు వచ్చింది. అసలు ఎవరి వల్ల ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ తలంచుకొని చీటి వేస్తాం, ఏం మాత్రం కూడా ఓడ తేలిక చేసినా ఇతరులానట్లేదు, ఈ బ్రద్దాయి పరిస్థితికి వచ్చేసిందంట. అందుకని వాళ్ళు ఏం చేశారంటే చీటీలు వేసుకున్నారంట. ఓడలో ఉన్న వాళ్ళందరికీ చీటీలు వేశారు, యోనకు కూడా చీటీ వేశారు. సరిగ్గా యోన మీద సోదరుడు నువ్వు పారిపోవచ్చు, దేవుని యొక్క మాటకు అవిధేయుడివై నువ్వు ఎంత దూరమైనా పారిపోవచ్చు, కానీ యూ కెనాట్ ఎస్కేప్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. యూ కెన్ రన్ అవే, యూ కెన్ రన్, బట్ యూ కెనాట్ ఎస్కేప్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క తీర్పు అతని మీద ఉన్నప్పుడు పరిగెత్తవచ్చు, నిద్రపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అతడు దేవుని యొక్క తీర్పును తగ్గించుకోలేదు. ఒకవేళ దేవుడు నిన్ను పిలిచాడేమో, నీ భయం చొప్పున వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నువ్వు చేయడం లేదు, అవిధేయత చూపిస్తున్నావు. ఒక ఆయనను దేవుడు పిలిచాడు, నువ్వు నా సేవ చేయడానికి రా అంటే అతడు ఏం చేశాడంటే దేవునితో, దేవా ఇదిగో నాకు 9 పిల్లలు ఉన్నారు, ఈ 9 పిల్లల్ని నేను పెంచుకుంటూ దేవుని సేవ చేయలేను, నువ్వు దయచేసి ఏం చేస్తావంటే 5 పిల్లల్ని తీసేసుకో, నీ సేవ చేయడానికి వస్తాను. అప్పుడు దేవుడు అతనితో ఏమన్నాడంటే నేను చంపేసి 9 నేను పెంచుకోగలను. అప్పుడు అతను బుద్ధి వచ్చింది, నిజమే, సర్వశక్తుడైనటువంటి దేవుడు, గొప్ప శక్తివంతుడైనటువంటి భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు ఎంతమంది పిల్లలు ఉంటే ఆయనకి ఏమి లెక్క, ఇశ్రాయేలీయులను 20 లక్షల మందిని పెంచినటువంటి దేవుడు నీ పిల్లలను పెంచలేడా? దేవుని సేవ అంటే చాలామంది ఏమనుకుంటారంటే నాకు డబ్బు లేదు, వాళ్ళ వీళ్ళు ఇచ్చేటటువంటి బంధువులు లేరు అని అలా తెలుస్తూ అంటారు. దేవుడు అంటే ఏంటనుకుంటున్నాను? ఈ చిట్టి రాగానే అతన్ని అడుగుతున్నారు, బాబు నీ యొక్క ఏ జానం, ఏ దేశం, నువ్వేం పని చేస్తావు అడుగుతుంటే, నేను హెబ్రీయుడు, సముద్రమునకు, ఏ సముద్రం అయితే పొంగుతుందో ఆ సముద్రం గురించి మాట్లాడుతున్నాడు. సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. దేవుని భయభక్తులు ఉన్నాయి, కానీ భయం చొప్పున పారిపోతాను, అవిశ్వాసం చొప్పున వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళను ఏం చేసేస్తారు, నన్ను చంపేస్తారేమో అని భయం పట్టేసుకుని పౌలు అనేకమైనటువంటి ఆటంకములను ఎదుర్కొన్నాడు. దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చేవాడు. ఏ వాగ్దానం ఇచ్చేవాడు అంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నీకు ఎవరను ఏ హాని చేయకుండా నేను కాపాడుతానని మరి పౌలుతో దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, దేవుని సేవ అంటే ఇది ఎంత ప్రాముఖ్యమైనది. ఎంతోమంది నశించిపోతున్నటువంటి వారికి యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్పడం అనే ఎంత భాగ్యం. అసలు దేవుని పిలుపు రావడమే భాగ్యం. ఎంతోమంది దేవుని పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారు. మా అమ్మ ఏమంటారు, మా నాయన ఏమంటాడు, మరి మా అమ్మ నాన్నలు ఇంతవరకు మాకు చదివించారు కదా, వాళ్ళకి ఇప్పుడైనా నేను ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళకి కొంత డబ్బు పంపించాలి కదా. సోదరుడా, ఇటువంటి తలంపులన్నీ, అవిశ్వాస తలంపులన్నీ కూడా సైతాను నీకు ఇవన్నీ పెడతా ఉన్నాడంతే. నీవు బలహీనం అవుతూ ఉన్నావు. నీ వ్యాపారం ఏంటి, నీ యొక్క వ్యవహారం ఏంటి అని అడిగితే, నేను హెబ్రీయుడును, ఈ గొప్ప దేవుని యొక్క సేవకుడనంతే, ఆయన నేను ఆరాధిస్తున్నాను. ఈ సముద్రం పొంగుతున్నటువంటి సముద్రమునకు, అలాగే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. 10వ వచనం, యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, అయ్యి బాబు ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము పడిపోయామేంటి, అంత గొప్ప దేవునిని ఇతడు అవిధేయత చూపించి పారిపోతూ అతడు ఏం చేస్తున్నాడంటే
ఇంత కలవరం పుట్టిస్తున్నాడు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి ఏమీ తోయలేదు కనుక మమ్మల్ని ఏం చేయమంటావు అని యోనాను అడుగుతున్నాడు. 12వ వచనం వాళ్ళు నన్ను బట్టి ఇతడు చూడండి ఎటువంటి దేవుని యొక్క గ్రహింపు, నిజమే ప్రవక్త కనుక అతనికి గ్రహింపు వచ్చింది. ఏమంటున్నాడు? నన్ను బట్టి 12వ వచనం నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. అది ఈ తెలుసుకోవాలి నువ్వు సహోదరుడా. ఎంతమందికి నీవు ఆటంకంగా ఉన్నావో, ఎంత మంది నీ వలన నష్టపోతున్నారు, ఎంత భయకంపతులు అయిపోయారు, వాడంతటికి నష్టం. కానీ ఇతడు తెలుసుకుంది అంటే నన్ను బట్టి ఇది నువ్వు తెలుసుకోవాల్సింది. ఎవరైనా సరే, నువ్వు ప్రవక్త కావచ్చు, లేకుండా పాస్టర్ కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఎవరైనా కానీ నీవు తెలుసుకోవాల్సిన ఇది, ఈ ఒక్కడిని బట్టి వాడంతా కూడా కలవరము, నీ ఒక్కడిని బట్టి నీ కుటుంబం అంతా కలవరము, నీ పిల్లల్లో కలవరము, నీ భార్యకు కలవరం, నీ బంధువులకు కలవరం, నీ ఒక్కడిని బట్టి నీ ఊర్లో ఎంత కలవరం జరుగుతుందని నువ్వు తెలుసుకోవాలి. దేవుని బిడ్డ యొక్క, దేవుని సేవకుని యొక్క, లేకుంటే దేవుని ఆరాధించే వారి యొక్క అవిధేయత అనేది ఎంత చుట్టుకొని ఎంత నష్టం కలిగజేస్తుందో నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుని ఆరాధించేవాడివే ఈ యోనాలాగా, కానీ నిన్ను బట్టి చుట్టూ కీడు సంభవిస్తుంది. అనేక పంటలు పాడైపోతున్నాయంటే ఏమనుకుంటారంటే ఆ పంటను పాడు చేసే వర్షం తిట్టుకుంటారు, తుఫాను తిట్టుకుంటారు, వరదను తిట్టుకుంటారు. ఇవి కదా నువ్వు చేయవలసి. ఎంతవరకు నీవు కారకుడు, నీ యొక్క అవిధేయత ఎంతమందికి ఇటువంటి కీడును రప్పిస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకున్నాడు, గ్రహింపు వచ్చింది. ఈ తుఫాను మరి ఎలాగాలి? ఏదైనా మాటలు 12వ వచనంలో 2వ భాగం నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని వారితో చెప్పాను. వాళ్ళు త్వరగా ఏదైనా పడేయడానికి వాళ్ళకి ఇష్టం లేక తర్వాత వచనంలో ఏముందంటే ఈ ఓడను దరి చేర్చడానికి ఎంతో బలముగా ఈ తెట్లు వేశారు. కానీ 13వ వచనంలో ఆ సముద్రం పొంగి ఉండటం వలన వాళ్ళ ప్రయత్నం అంతా కూడా వ్యర్థమైపోయింది. సోదరుడు, దేవుడు నిన్ను వదలడు. నువ్వు ఎలా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా కానీ ఆయన నిన్ను వదలనే వదలడు. పాపం నాకు జీతం ఏంటంటే మరణమన్న వాక్యంలో గనక ఇతడు ఏమన్నాడంటే నాకు మరణమే తగును, ఎందుకంటే దేవుడు నాకు విరోధి అయ్యాడు. నాకు అనేక మంది ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యో ఇన్ని కష్టాల్లో మేము మునిగిపోయాం, ఇన్ని భయంకరమైనటువంటి తుఫాన్ లాంటి కష్టాల్లో మేము మునిగిపోయాము అని వారి కన్నీటితో ఫోన్లు చేస్తూ ఉంటారు. సోదరుడు, నువ్వు తెలుసుకోవాల్సిందంటే ఒకవేళ నీవు పడుతున్నటువంటి విపత్తు, నీకు సంక్రమించినటువంటి జబ్బు, అది నీ అవిధేయత వలన వచ్చిందేమో అది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది శాపగ్రస్తులైన వారి అవిధేయతలను బట్టి శాపగ్రస్తులైనారు. నువ్వు ప్రార్థనలో నువ్వు మోకరించి, ప్రభువా ఎందుకు ఇది సంభవించింది, ఎందుకు ఇలా కలవరం, ఏదో నా పిల్లలు నా మాట అనట్లేదు ఆయన నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు. ఇప్పటికే దేవుని యొక్క ఆత్మక్రియ ఈ యోనాలో జరుగుతున్నది. ఇప్పుడు నీవు వాక్యం వింటున్నావు, ఈ వాక్యం వింటున్న సమయంలోనే దేవుని యొక్క ఆత్మక్రియ నీ హృదయంలో జరగాలి. నీవు ఏదో కష్టం వచ్చేసి నష్టం వచ్చేసి నేను ఏడుస్తా ఫోన్లు చేయటం కాదు. నువ్వు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను, అది కాదు కావాల్సింది. నువ్వు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఈ కష్టం వచ్చింది. ఈ యోనా తెలుసుకున్నాడు, నన్ను బట్టి ఎంత కీడు వచ్చింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా భయభక్తులతో ఏం చేశారంటే 14వ వచనం యెహోవా నిశ్చిత ప్రకారముగా నీవే దీన్ని చేసిదివి, ఏ మనుషుని బట్టి మమ్మలను లయము చేయకుందువు గాక, నిర్దోషిని చంపెదురను నేరం మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనం చేసి అప్పుడు కూడా వాళ్ళు అతనిని అవతలో పడేయటానికి వాళ్ళకి ఇష్టం లేక దేవుని బ్రతిమాలుకుంటున్నారు. అసలే ఇతనిని పడేయడం వల్ల మాకు ఇష్టం లేదు. వాళ్ళు అన్యులు, వాళ్ళకి ఎంత గ్రహింపు ఉంది, నీకు ఆ గ్రహింపు ఉందా? అన్యులకి ఎంత గ్రహింపు ఉంది? ఈ మా మీదకి ఇక్కడ రాకూడదు, మేము ఇలా పడేయటానికి మాకు ఇష్టం లేదు. వాళ్ళు బ్రతిమాలుకుంటున్నారు. ఎంతమంది చనిపోతున్నా, నీ చుట్టూ ఉన్నటువంటి వారు చనిపోతున్నా, నీకు ఏమాత్రం కూడా గ్రహింపు లేని వాడు, నిద్రపోతుగా నువ్వు ఉంటున్నావు. దేవుని బిడ్డమైంది నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోలేనంత నీవు నిద్రపోతుగా ఉన్నావు. సహోదరుడా, ఎంతకాలం అని నువ్వు సరిగ్గా ప్రార్థన చేసుకో.
నిజంగా నువ్వు హృదయం మంతుడితో దేవునికి మొరపెట్టుకున్నటువంటి సమయం ఎప్పుడది? ఇంకా ఇలా ఉంటావా? ఈ వాక్యం అయిన తర్వాత ప్రార్థన మొదలు, ప్రార్థనలో బ్రతిమాలు, ప్రభా ఏంటి నా కుటుంబం ఇలా తల కింద అయిపోతుంది, నన్ను ఏం చేయమంటావు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు చూపిస్తాడు. నీకేంటంటే ఈ తీసేయండి, ఈ కష్టం తీసేయండి, దీని గురించి ప్రార్థన చేసేయండి. చాలామంది ప్రార్థన చేసి గ్రేట్ హీలర్స్ ఉన్నారు, స్వస్థపరిచేసే వాళ్ళు ఉన్నారు. బంగారం పోయిందా, అది పోయిందా, మేము ప్రార్థన చేస్తాం అని ప్రార్థన చేసి పోయిన బంగారాన్ని ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా పోతే వెంటనే ఇచ్చేస్తున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్, డోంట్ బిలీవ్ ఆల్ దీస్ గిమిక్స్. ఫస్ట్ నువ్వు పాపం ఒప్పుకోవాలి. అది కాకుండా నాకు ప్రార్థన చేసేయండి, మేము స్వస్థపరిచేసేయండి. ఏమనుకుంటున్నావు? దేవుని సేవకుడు అంటే ఓ మంత్రగాడు అనుకుంటున్నావు నువ్వు? దేవుని సేవకుడు అంటే నువ్వేం చెప్తే అది ప్రార్థన చేసేయాలనుకుంటున్నావా? ఈ అన్యులకు ఉన్న గ్రహింపు నీకు లేదు. నన్ను కాపాడాలి, సముద్రంలో పడవేయకుండా నన్ను కాపాడండి అని ఇతడు అంటలేదు. నిజంగా నీవు దేవుని సన్నిధిలో దేవుని గ్రహింపు కలిగిన వాడైతే నన్ను బట్టి ఈ తుఫాను నా కుటుంబం మీదకి వచ్చింది అని నువ్వు తెలుసుకోవాలని. 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. సోదరుడా, నీ కుటుంబంలో వస్తున్న నష్టానికి కారకుడు నీవే. లంచం సొమ్ము తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు. మరి ఎందుకు జబ్బులు వస్తున్నాయి? నీ కుటుంబానికి స్వతంత్రత వచ్చేసింది అని అంటున్నావు. లంచాల నుంచి నువ్వు విడుదల పొందలేదు. నీవేదో అక్కడిక్కడికి వెళ్ళి ఆ నీటిలో మునిగినందువలన నీ పాపాలు పోతాయి అనుకుంటున్నావు. లేదు, ఈ యొక్క దేశం నాశనం అయిపోవడానికి కారకుడు నీవు కూడా ఒక కారకుడు అని నువ్వు తెలుసుకోవాలి. నువ్వైతే పెద్ద ఆఫీసర్ అనుకుంటున్నావు, లేకుంటే చాలా పెద్దవాడిని అనుకుంటున్నావు. కానీ నీ వలన ఒకటి నీ కుటుంబానికే కాదు, అనేక మందికి చాలా కీడు సంభవిస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి. ఈ యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి, దట్ ఈస్ ద రైట్ పనిష్మెంట్. అది సరి అయినటువంటి మనకు వచ్చేటటువంటి శిక్ష. అంతే. నువ్వు శిక్ష వద్దంటావు. ఇక్కడ యోన గ్రహించుకున్నాడు, నన్ను ఎత్తిపడైంది అంతే. నువ్వు ఎప్పుడైనా అలాగన్నావా? ప్రభువా, నన్ను బట్టి ఈ నా కుటుంబం, నా భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా నాశనం అవుతున్నారు. నన్ను మీరు ఏం చేస్తారో చేయండి, నన్ను చంపేసేయండి, లేకుండా నాకు శిక్ష పంపించండి అని గ్రహింపు నీకు లేదు. నాకు శిక్ష వద్దంటావు. నువ్వు అందరూ బాగా అయిపోవాలంటావు. ఎందుకు శిక్ష వద్దంటున్నావు? ఏదో శిక్ష కోరుకున్నాడు అంతే. అది రైట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్. యూ డోంట్ వాంట్ టు రిపెంట్. నీవు పశ్చాత్తాపడం నీకు ఇష్టం లేదు. నీకు ఆ సముద్రంలో పడేయకుండా నన్ను కాపాడేటట్లుగా ప్రార్థన చేయండి అని అంటావు అంతే. సోదరుడు, బీ కేర్ఫుల్. సరి అయినటువంటి గ్రహింపులోనికి రా. ఎప్పుడైతే ఎత్తి పడేశారో పడవేయగా సముద్రం పొంగకుండా ఆగింది. వెంటనే ఈ సముద్రపు పొంగు ఎటువంటిదైనప్పటికీ దేవుడు ఆపగలడు. దేవుని శిక్షను ఎందుకు తృణీకరిస్తాం? హెబ్రీ 12:5, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకం. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకం. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. శిక్ష వద్దంటున్నావు. ఆ శిక్ష సరైన రీతిగా నువ్వు ఆ శిక్ష అనుభవిస్తే దేవుడు కనికరం గల దేవుడు. నీ కుటుంబాన్ని బాగు చేయగలడు, నీ పరిస్థితులన్నీ కూడా బాగు చేయగలడు. ఇక్కడ ఆయన చేసే ఏర్పాట్లు ఎంతో ఆలోచించడం. హెబ్రీ 10:31 జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. సోదరుడా, నీవు ఏమి గ్రహించకుండా నీ ఇష్టానుసారంగా ముందుకెళ్ళిపోతావు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. యోనా జీవము గల దేవుని చేతిలో పడ్డాడు. ఆయన చేతిలో పడినప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నీకు ఒక ప్రొవిజన్, ఒక ఏర్పాటు చేస్తాడు. పాపం వలన వచ్చే జీతం మరణమని రోమా 6:23. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. అంతే, యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఎదుడు నా పాపం పోవాలంటే నేను ఆయనకి అవిధేయత చెంది దేవుడే నన్ను కనుకరించగాక నా యొక్క పశ్చాత్తాపను అంగీకరించే సోదరుడా, ఈ పశ్చాత్తాపం అంగీకరించబడాలి. అది ప్రాముఖ్యం. అప్పుడు ఆయన నీకు నిత్య జీవం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇక్కడ నినివే పట్టణస్తులు ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే వాళ్ళు పశ్చాత్తాపడినట్లుగా చూస్తాం. వాళ్ళు నేరస్థాపన సమయంలో ఆ దినమున
వాళ్ళు ఏం చేయబోతున్నారంటే మరి ఎవరెవరైతే అవిధేయులు అవుతున్నారో వాళ్ళందరి మీద నేరారోపణ చేయబోతున్నారు. ఆ అనిలు పశ్చాత్తాపడ్డారు. మరి నీవెందుకు పశ్చాత్తాపడడానికి ఏం కొనం వెనకాడుతున్నావు? ఎప్పుడైతే యోనాను ఎత్తి పడేశారో దేవుడు ఒక గొప్ప ఏర్పాటు చేశాడు. ఏర్పాటు ఏంటంటే మనం అందరం అనుకుంటాం ఫిష్ అంటే అది పెద్ద మిరకలు అనుకుంటారు. అసలు మిరకల్ ఏంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకల్. ఎందుకంటే దేవుని యొక్క కృప అక్కడ ఆవరించిందండి. యోనాను ఒక పెద్ద చేప మింగేయడం మనం చూస్తా ఉన్నాం. దేవుడు ఎంత గొప్పవాడు. పెద్ద చేప మింగేస్తే మానవుడు బ్రతాడు, బ్రతకడు. అతడు మరణమైపోతున్నాడు అని అనుకునే సమయంలో బ్రతికి ఉన్నాడు లోపల. మరి 3 రోజులు ఉండి ఎలా బ్రతికి బయటకు వచ్చాడు? అదే దేవుని కృప. ఎటువంటి దేవుని కృప నీ మీదకి రాబోతుందో నాకు తెలియదు. దేవునిని నమ్ము. ఆయన యొక్క ప్రతి సంకల్పము కృపతో కూడినటువంటిది. నేను ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వెంత ఉదయుడిపై పారిపోయినప్పటికీ, ఇక్కడ యోనా వలె నువ్వు ప్రవర్తించినప్పటికీ కృప నిన్ను ఆవరిస్తుందని తెలుసుకో. ఆయన జాలిగల దేవుడు, కృపగల దేవుడు. ఆ యోన కడుపులో 3 రోజులు అతను ఉండవలసి వచ్చింది. ఆ 3 రోజులు కూడా అతడు చనిపోలేదు. దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చే వరకు కూడా దేవుని కాపుదల అతనికి ఉన్నది. ఎప్పుడైతే నీ పాపం ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నిన్ను సరి చేసుకుంటావో ఆయన కృప నిన్ను ఆవరించగలదు. ఈ సమయంలోనే దేవుని ఆత్మ నిన్ను తాకును కాదు, నేను దర్శించను కాదు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుభ్రమైన మా పరలోక తండ్రి, ఈ ప్రియులను మీరు కరుణించి ఏ ఇక్కట్లలో, ఏ ఇబ్బందులలో, ఏ రోగములలో, ఏ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఇరుక్కొని మీరు సతమతమవుతుంది ఏం చేయాలో అనేటటువంటిది తెలియకుండా ఉన్నారు. వీరందరినీ కరుణించి నీ బలమైన కార్యం వారిలో జరిగింది, శక్తిగల కార్యం జరిగింది. యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాలలో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ 36-8-3A వుడ్పేట్ నియర్ RCM చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 086624899991.